వెల్కమ్ టు టాప్ 9. భూభారతి పోర్టల్ ఆవిష్కరించిన సీఎం రేవంత్. ఎస్సీ వర్గీకరణపై జీవో విడుదల. ఇలాంటి తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో భూభారతి పోర్టల్ ఆవిష్కరించారు సీఎం రేవంత్. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఈ పోర్టల్ని రూపొందించారు. దీనిపై అవగాహన కోసం మండలాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తారు. భూభారతి చట్టం లక్షలాది మంది రైతు కుటుంబాలకు అంకితమిస్తున్నామన్నారు సీఎం రేవంత్. తెలంగాణలో జరిగిన పోరాటాలు భూమి చుట్టూనే తిరిగాయన్నారు. ధరణి కారణంగా తహసీల్దార్పై దాడి జరిగిందని, జంట హత్యలు జరిగాయని అన్నారు సీఎం. కంచగచ్చిబౌలి భూములపై ఎల్లుండి సుప్రీంలో విచారణ జరగనుంది. దీంతో సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కంచగచ్చిబౌలి భూములు అటవీ భూములు కావని, 20 ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో పొదలు పెరిగాయని కౌంటర్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసింది తెలంగాణ సర్కార్. 3 గ్రూపులుగా 56 ఎస్సీ కులాల విభజన జరిగింది. గ్రూప్ ఏలో ఉన్నవారికి 1%, గ్రూప్ బిలో ఉన్నవారికి 9%, గ్రూప్ సిలో 5% రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించబోనన్నారు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్కు అన్యాయం చేసినట్లే అన్నారు ప్రేమ్సాగర్. ప్రభుత్వం దశ దిశ లేకుండా పనిచేస్తోందంటున్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు రూపాయి కూడా ఇవ్వలేదని, సీఎంకి లేఖ రాస్తే ఉలుకు పలుకు లేదని అన్నారు. జీవో 29 రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని పోలీసులతో కొట్టిస్తున్నారని మండిపడ్డారు. గ్రూప్ 1 ఎగ్జామ్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రూప్ 1 నియామకాల్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నారు. పరీక్ష రాయని 10 మందికి ఫలితాలు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. మేఘాలయ యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు కాంగ్రెస్ మల్లు రవి. సమాజంలో అసమానతలు తొలగించేందుకు కృషి చేశారంటూ గుర్తు చేశారు. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రసోత్సవ సభకి ఏర్పాట్లు స్పీడ్ అందుకున్నాయి. ఈ నెల 27న ఎలకతుర్తి శివారులో 159 ఎకరాల స్థలంలో బహిరంగ సభ జరగనుంది. పార్కింగ్, ఇతర వస్తువుల కోసం మరో 1000 ఎకరాలు సేకరించారు. ఆ స్థలాన్ని బుల్డోజర్లతో చదును చేస్తున్నారు. 10 లక్షల మంది సభకొస్తారని అంచనా వేస్తున్నారు. రేపు ఏపీ కేబినెట్ సమావేశం. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. అమరావతి 2వ విడత భూసేకరణపై చర్చించనుంది కేబినెట్. సిఆర్డీఏ ఆమోదించిన పనులకు ఆమోదం తెలపనుంది. కొత్త అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి టెండర్లను ఆమోదించనుంది. గత ప్రభుత్వం రాజధానిని నాశనం చేసిందన్నారు సీఎం చంద్రబాబు. తనని కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. అమరావతిని శ్మశానము, ఎడారి అంటూ మాట్లాడారని చెప్పారు. రాజధానిని ధ్వంసం చేసి పైశాచికానందం పొందారన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే అంటోంది వైసీపీ. ఈ బిల్లు ప్రాథమిక హక్కులు, సమానత్వానికి వ్యతిరేకంగా ఉందని, కొన్ని మతాల స్వయం ప్రతిపత్తికి భంగం కలుగుతుందని వైసీపీ అంటోంది. రాచమల్లుకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సవాల్ విసిరారు. ఇండిపెండెంట్గా నిలబడేందుకు తాను సిద్ధమన్నారు. రాచమల్లు సిద్ధమో కాదో చెప్పాలన్నారు. తన వయసు గురించి మాట్లాడుతున్నారని, తాను కుస్తీకి సిద్ధం, రాచమల్లు సిద్ధమా అని ప్రశ్నించారు వరదరాజుల రెడ్డి. ఎస్వి గోశాలలో ఆవుల మృతిపై స్పందించారు టీటీడీ ఈవో. మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు గోశాలలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. 5 ఏళ్లలో చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టారు. దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు అని అన్నారు శ్యామలరావు. అనకాపల్లి జిల్లాలోని కోటవరట్టులో ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు హోంమంత్రి అనిత. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఘటనా స్థలంలోనే ఉండే సహాయక చర్యల్ని పర్యవేక్షించిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల ఆర్థిక సాయం ప్రకటించామని, త్వరగానే ఈ పరిహారం అందిస్తామని అన్నారు. మహనీయుల విగ్రహాల స్థాపన, వాటి పరిరక్షణ పనుల్లో పాల్గొంటే ఎంతో తృప్తి కలుగుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మండలం చింతపర్రులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ దర్యాప్తు ముమ్మరమైంది. హైదరాబాద్లోని కసిరెడ్డి ఇంట్లో సిట్ సోదాలు చేసింది. గచ్చిబౌలిలోని ఇల్లు, ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేశారు. 15 సిట్ బృందాలు ఇందులో పాల్గొన్నాయి. అనంతపురం పట్టణంలో పాలస్తీనా జెండా వివాదం ఏర్పడింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిన్న పాలస్తీనా జెండాతో ర్యాలీ నిర్వహించారు ముస్లింలు. ఇండియా జెండాతో పాటు పాలస్తీనా జెండాతో ర్యాలీ నిర్వహించడంపై అనంతపురం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. పుట్టపర్తి సత్యసాయి సన్నిధిలో మలయాళ నూతన సంవత్సర వేడుకలు. సత్యసాయి జిల్లాలో హంద్రీనివా లైనింగ్ పనులు. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. మలయాళీల కొత్త సంవత్సర విషు వేడుకలు పుట్టపర్తి సత్యసాయి నిలయంలో జరిగాయి. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీ పురుషోత్తమన్ సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. కేరళ సంప్రదాయంలో సత్యసాయి సమాధిని అలంకరించారు.
ప్రకాశం జిల్లా చదలవాడ రఘునాయక స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన 9వ రోజు ఇక్కడ కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పక్షులు ముందుగా గరుడ పక్షులు ప్రదక్షిణలు చేయడం ఇక్కడ విశేషం. దాని తర్వాత తలంబ్రాల తత్తుతో ముగుస్తుంది. ఇది యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లిలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిలిచిపోయాయి. ఈ నెల 13, 14, 15 తేదీల్లో వేడుకలు జరుగుతాయని పోస్టర్లు కూడా పంచారు. కానీ గ్రామంలోని 2 వర్గాల మధ్య ఉన్న గొడవల కారణంగా కొంతమంది ఉత్సవాల్ని అడ్డుకోవడంతో అవి నిలిచిపోయాయి. మంత్రాలయం రాఘవేంద్ర మఠంలో సౌర విద్యుత్ కోసం 40 లక్షల రూపాయలని ఎస్బీఐ విరాళంగా ఇచ్చింది. మంత్రాలయ సందర్శనకు వచ్చిన ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి చెక్కుని పీఠాధిపతికి అందజేశారు. సంగారెడ్డి జిల్లా మహారాష్ట్ర శివార్లోని నానిజుద్ధాం నరేంద్రచారి మహారాజు పాదుకా పూజ సందర్భంగా గాలి బీభత్సం చూపించింది. టెంట్లు కూలడంతో పూజలో పాల్గొనేందుకు వచ్చిన దాదాపు 100 మంది భక్తులకు గాయాలయ్యాయి. లక్షల ఖరీదు చేసే పాదుకలు తెప్పించి ఇక్కడ పూజలు చేస్తారు. ఈ దుర్గాలకు ప్రకాశం జిల్లా పొదిలిలో తమలపాకు తోటలన్నీ నేలకొరిగాయి. 8 లక్షల రూపాయల పెట్టుబడితో 8 మంది రైతులు ఇక్కడ తమలపాకు సాగు చేశారు. గతేడాది కూడా ఈ దుర్గాల కారణంగా పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి చెత్తకుండీలో కనిపించింది. ఇందులో ఎన్నికల సమయంలో ఉపయోగించే విలువైన పత్రాలు, స్వస్తిక్ ముద్రలు, రాజముద్రలున్నాయి. లక్కతో చేసిన సీల్డ్ కవర్లు కూడా చెత్తలో దొరికాయి. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం పోతులకుంటలో హంద్రీనీవా కాల్వ లైనింగ్ పనుల్ని ఎమ్మెల్యే సింధూరారెడ్డి ప్రారంభించారు. చివరి ఆయకట్టు రైతులకు నీళ్లందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 425 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని సింధూరా వెల్లడించారు. భూపాలపల్లి జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. కాటానం గ్రామంలో ఉపాధి పనులకు ఒకే రోజు 234 మంది హాజరయ్యారు. అందరూ ఒకే చోట పనులు చేయడంతో అక్కడ జాతర వాతావరణం కనిపించింది. బెల్జియంలో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్. కోల్కతాలో స్కై వాక్ ప్రారంభం. ఇలాంటి మెట్రో టాప్ 9 ఇప్పుడు చూద్దాం. బ్యాంకుల్ని మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యారు. భారత అభ్యర్థన మేరకే మెహుల్ చోక్సీని అరెస్ట్ చేశామని బెల్జియం గవర్నమెంట్ ప్రకటించింది. ప్రజల కోసం రూపొందిస్తున్న చట్టాలు, టెక్నాలజీని క్రిమినల్స్ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని అటార్నీ జనరల్ వెంకటరమణ అన్నారు. డ్రోన్లు, ఏఐని ఆయన ఉదాహరణగా చూపించారు. కోల్కతా వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాళీఘాట్ స్కైవాక్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు. దాదాపు 100 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. 2021లో స్కైవాక్ పనులు ప్రారంభమయ్యాయి. స్కైవాక్ మొత్తం తిరిగి మమతా పరిశీలించారు. ప్రాణాలు తీస్తామని నటుడు సల్మాన్ ఖాన్కి మరోసారి హెచ్చరిక వచ్చింది. ముంబై వర్లీలోని రవాణా విభాగపు వాట్సాప్ నెంబర్కి సందేశం వచ్చింది. సల్మాన్ ఇంట్లోకి ప్రవేశించిన ఆయన కారు పేల్చేస్తామనే హెచ్చరిక ఈ వాట్సాప్ మెసేజ్లో ఉంది. మధ్యప్రదేశ్ గునాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రపై జరిగిన దాడిని నిరసిస్తూ హిందూ సంఘాలు ర్యాలీ తీశాయి. విహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బొహాగ్ బిహు వేడుకల్లో తొలి రోజు గోరు బిహాను అస్సాం వాసులు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. కూరగాయల్ని విచిత్రంగా అమర్చి వంటలు చేసుకున్నారు. వారం పాటు అసోం వాసులు బిహు పండుగ జరుపుకుంటారు. కొత్త సంవత్సరం పుంతాడు సందర్భంగా మధురై మీనాక్షి అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మనం జరుపుకునే ఉగాది పచ్చడి తరహాలోనే తమిళ్లు కూడా కొత్త సంవత్సరం రోజు మామిడికాయలతో పచ్చడి చేసుకుంటారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహం తయారు చేసిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్కి రాజస్థాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. బికనీర్లోని మహారాజా గంగాసింగ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భాగంగా రేపు ఆయన డాక్టరేట్ అందుకోనున్నారు. హిసార్ నుంచి అయోధ్యకు కొత్త విమాన సర్వీస్. అంబేద్కర్కు నివాళులర్పించిన ప్రముఖులు. ఇలాంటి నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. గడిచిన 10 ఏళ్లలో దేశంలో ఎయిర్పోర్ట్ల సంఖ్య రెట్టింపైందని ప్రధాని మోదీ తెలిపారు. హర్యానా హిసార్లో కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్కి ప్రధాని శంకుస్థాపన చేశారు. హిసార్ నుంచి అయోధ్యకి కొత్త విమాన సర్వీస్ ప్రారంభించారు. మోదీ ప్రధాని అయ్యేంత వరకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేసిన వీరాభిమాని రాంపాల్ కశ్యప్ ఎట్టకేలకు ప్రధాని కలుసుకున్నారు. హర్యానా యమునానగర్లో అభిమానికి ప్రధాని స్వయంగా షూస్ అందించారు. ఆయనే లేస్ కట్టారు కూడా. రాంపాల్ కశ్యప్ అభిమానానికి ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. దేశ నేర న్యాయ వ్యవస్థలో పరివర్తనాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన 3 క్రిమినల్ చట్టాలు 21వ శతాబ్దపు అతిపెద్ద సంస్కరణ అని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయన్ని స్మరించుకున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నివాళి ఘటించారు. ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ వారసత్వం గురించి నోటి మాటలు తప్పితే ఆయన ఆకాంక్షలు నెరవేర్చడానికి మోదీ సర్కార్ అసలేమీ చేయడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రాజ్యాంగ నిర్మాతకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ శత్రువులంటూ మండిపడ్డారు. రిజర్వేషన్లపై ఉన్న 50% ఆంక్షల్ని తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
బెంగాల్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు రాష్ట్రపతి పాలనలో జరగాలని బీజేపీ నేత శుభేందు అధికారి డిమాండ్ చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన హింసతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయంటూ ఆరోపించారు శుభేందు. కులగణనపై చర్చించేందుకు ఒక్కలిగా ఎమ్మెల్యేలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమావేశమవుతున్నారు. ఆయన నివాసంలో సమావేశం జరగనుంది. కర్ణాటక కుల లెక్కల్లో ఒక్కలిగా సామాజిక వర్గం జనాభా 61 లక్షలుగా తేలింది. కేంద్ర మాజీ మంత్రి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పారస్ ఎన్డీఏకి గుడ్ బై చెప్పారు. నమ్మకమైన మిత్రుడుగా ఉన్నప్పటికీ బదులుగా తమకు అన్యాయం జరిగిందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము జనం మధ్యకు వెళ్తున్నట్టు ప్రకటించారు పారస్. ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రానాని ఎన్ఐఏ అధికారులు ప్రతిరోజు దాదాపు 10 గంటల పాటు విచారిస్తున్నారు. ఢిల్లీలోని ఎన్ఐఏ మెయిన్ ఆఫీస్లో ఉన్న హై సెక్యూరిటీ సెల్లో ప్రస్తుతం రానాని ఉంచారు. రానాకు ఒక పెన్ను, కొన్ని కాగితాలు అండ్ ఖురాన్ అడిగారని, వాటిని తాము సమకూర్చమని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. వక్ఫ్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు. వక్ఫ్పై ప్రధాని మోదీ, ఖర్గే మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు. ఇలాంటి టాప్ 9 ఇప్పుడు చూద్దాం. ముస్లింలకు న్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్కు లేదన్నారు ప్రధాని మోదీ. ఓటు బ్యాంకును సంతృప్తిపరచడానికే కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించిందని విమర్శించారు. 2013లో ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని మార్చిందన్నారు. రాజ్యాంగం తమకిచ్చిన హక్కులు కాపాడితేనే అణగారిన వర్గాలు, మైనారిటీ వర్గాలు సంతోషంగా ఉంటాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కానీ దానికి ప్రధాని మోదీ సిద్ధంగా లేదని విమర్శించారు. తాను చెప్పిందే వినాలని ఆయన అంటారు. కాంగ్రెస్, నెహ్రూ దేశానికి ఏం చేశారని పదే పదే ప్రశ్నిస్తారని మండిపడ్డారు. ముస్లింలపై కాంగ్రెస్ పార్టీకి అంత సానుభూతి ఉంటే పార్టీ అధ్యక్ష బాధ్యతలు మైనార్టీ వర్గానికి చెందిన వారికి అప్పగించాలని ప్రధాని అన్నారు. ఎన్నికల్లో 50% టికెట్లు ముస్లింలకు ఇవ్వాలని ఖర్గేకు సూచించారు. వాళ్ళు గెలిచిన తర్వాత వారి అభిప్రాయాలు చెప్తారని ప్రధాని అన్నారు. వక్ఫ్ చట్టంపై బెంగాల్లో హింస కొనసాగుతోంది. దక్షిణ 24 పరగణ జిల్లా బొంగూరులో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ర్యాలీ సందర్భంగా హింస చెలరేగింది. పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మమతా బెనర్జీ తమతో ఒక మాట, ఢిల్లీ స్థాయిలో ఒక మాట ఇస్తూ తమను మోసగిస్తున్నారంటూ బెంగాల్ ముస్లింలు భగ్గుమన్నారు. నల్ల చట్టమని చెప్తారు, కానీ దాన్ని అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో దీది చెప్పరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని బెంగాల్లో అమలు చేయమని సీఎం మమతా బెనర్జీ చెప్పడాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తప్పుబట్టారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో మమతా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ బిల్లులో తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘనలున్నాయని ఎక్స్ వేదికగా తెలిపింది వైసీపీ. ముస్లిమేతరుల్ని చేర్చడం వక్ఫ్ సంస్థల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అంటూ వైసీపీ తప్పుపట్టింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరులో ముస్లిం సంఘాలు ర్యాలీ తీశాయి. మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్ర చేశారంటూ ముస్లిం నేతలు ఆరోపించారు. ముస్లింల మీద ఈగ కూడా వాలనివ్వమని ఎన్నికల టైంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్ని గుర్తు చేశారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో కూడా ముస్లింలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో దర్గా, మసీదుల ప్రతినిధులు వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి అభివృద్ధి జరగదని వారన్నారు. కారులో చిన్నారుల మృతి, భార్యను కొట్టి చంపిన భర్త, లారీ నుంచి గ్యాస్ లీక్. ఇలాంటి క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. విశాఖ మధురవాడ ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. 9 నెలల గర్భిణి అనూషని హత్య చేశాడు భర్త జ్ఞానేశ్వర్. భార్య అనూషని గొంతు నులిమి చంపినట్టు ఒప్పుకున్నాడు. మెదక్ జిల్లా చేగుంటలో పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి రాజస్థాన్కి గ్యాస్ రోడ్డుతో వెళ్తున్న లారీ నుంచి గ్యాస్ లీక్ అయింది. మంటలు రాకుండా ఫైర్ టీం చర్యలు తీసుకుంది. ఏపీలోని అంతర్రాష్ట్రాల సరిహద్దులో అక్రమ మద్యం, నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ దాడులు చేసింది. 56,000 లీటర్ల బెల్లం ఊట, 2,000 లీటర్ల నాటుసారా, 25 కిలోల అమ్మోనియంతో పాటు ఇతర రాష్ట్రాల మద్యాన్ని పట్టుకున్నారు. జనగావ్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్ శివార్లో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో 3 మరణించారు. భారత్, అమెరికాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్. ఇలాంటి టాప్ 9 బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. సుంకాల మోతను ఎదుర్కొనేందుకు రంగాల వారీగా అమెరికాతో భారత్ చర్చలు జరుపుతోంది. 6 వారాల్లోపు ప్రక్రియ అంతా పూర్తవుతుందని భారత అధికారులు అంటున్నారు. మొత్తంగా మే చివరికి ఏ రంగాలకు ఎంత మేరకు రాయితీ వస్తుందన్న విషయం స్పష్టమవుతుంది. ట్రంప్ ప్రకటించిన సుంకాల కారణంగా ఈ నెలలో పెట్టుబడిదారుల సంపద 11.30 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు 2% సెన్సెక్స్ నష్టపోయింది.